దేవునికి స్తోత్రం. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యానామములు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. టైం ఎగ్జాక్ట్ గా 9 అయినట్టు ఉంది. ఒక 20 minutes విందాం వాక్యం. చిన్న మాట చదువుకుందాం ఈ రోజున. యోహాను సువార్త 7వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 42వ వచనం. క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేమును గ్రామములో నుండి వచ్చునని లేఖనము చెప్పుట లేదా అనిరి. ఇది దాదాపుగా మొదటి వచనము నుండి కాకుండా 25వ వచనము నుండి 44వ వచనం వరకు ఒక ప్యాసేజీ. ఇందులో చాలా విషయాలు యేసు ప్రభుని గురించి మనం తెలుసుకుంటాం. యాక్చువల్ లాస్ట్ టైం నేను చెప్పినప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో నుంచి 6:38 నుంచి దేవుని చిత్తం నెరవేర్చుట అనే మాట ఏంటి దేవుని చిత్తం అని చెప్పాను. శిరోమయటం దేవుని చిత్తము అని, రక్తం చిందించుట దేవుని చిత్తం అని, మన కోసం మరణించుట దేవుని చిత్తం అని చెప్పడం జరిగింది ఒకసారి. ఇంకొకసారి యోహాను సువార్త 6వ అధ్యాయంలో నుంచి మనం వెతకవలసినవి ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి, యెహోవాను వెతకాలి అని, ఆయన సన్నిధిని వెతకాలి అని ఇట్లా చాలా చెప్పడం జరిగింది. ఇంకా చాలా విషయాలు మిగిలిపోయినాయి. 6వ అధ్యాయంలో దాదాపుగా 41వ వచనము నుండి 71వ వచనం, అంటే ఇంకొక 30 వచనాలు ఉన్నాయి. ఇక్కడ చాలా సంగతులు ఉన్నాయి. అన్ని నేను దాన్ని అంతగా క్రోడీకరించలేదు, ధ్యానం చేయలేదు. 7వ అధ్యాయంలోకి వచ్చారు. 7వ అధ్యాయంలో కూడా చాలా విషయాలు దాటి 40వ వచనం వరకు వచ్చేసాం. ఇక్కడ యేసు ప్రభువుని గురించి చాలా స్పష్టమైన విషయం ఉంది. అందుకోసం వచ్చాను. ఎప్పుడైనా అవసరాన్ని బట్టి దానిలో చూద్దాం. ఓకే, జాగ్రత్తగా విందాం. కొద్ది నిమిషాలు ఇది అందరం కలిసి ధ్యానం చేద్దాం, అందరం కలిసి నేర్చుకుందాం. ఇది నాకు కూడా ఒక మంచి ఆపర్చునిటీ బెరయ సంఘం నాకు కల్పించింది. నేను వాక్యంలో చాలా చిన్నవాడిని, నాకు భరించలేదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. మీకు చెప్పడానికి నేను చదువుతూ నేర్చుకుంటున్నాను, బోధిస్తున్నాను. అందరికీ ప్రయోజనం. ఈ 7వ అధ్యాయం మొదటి వచనము నుంచి చివరి వరకు చూస్తే ఆయన ఒక పండగకు వెళ్ళినట్లుగా మనం చూడగలం. 14వ వచనంలో అక్కడికి వెళ్ళి బోధించుతున్నట్లుగా మనం చూస్తాం. వారు ఆశ్చర్యపడటం మనం చూస్తాం. తర్వాత ఆయన తండ్రిని గురించి బోధిస్తాడు. 18వ వచనంలో ఆయన యందు ఏ దుర్నీతియు లేదు అని బోధిస్తాడు. తర్వాత నేను ఆయనను ఎరుగుదును అని యేసు ప్రభువు వారు చెప్తాడు. అంటే వాళ్ళ తండ్రిని గురించి ఆయన సత్యవంతుడు అనేటువంటి మాట మాట్లాడటం జరుగుతూ ఉంది. చాలా చాలా విషయాలు జరిగిన తర్వాత 28వ వచనంలో కూడా యేసు దేవాలయంలో బోధించవచ్చు. మీరు నన్ను ఎరుగుదురు, నేను ఎక్కడి వాడనో ఎరుగుదును, నా అంతటా నేనే రాలేదు, నన్ను పంపిన వాడు సత్యవంతుడు, ఆయనను మీరు ఎరుగరు, నేను ఎరుగుదును అని చెప్తారు. అంటే తన తండ్రిని ఆయన 29లో ఉంది, నేను ఆయన ఎదురు వచ్చి తిని ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదును. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఇది మనకు చెప్పట్లేదు, అయినా అండర్లైన్ చేసుకోండి. ఆయనను ఎరుగుదును. మనం యేసు ప్రభును ఎరిగిన వారిగా ఉండాలి, ఎరగాలి. ఇప్పుడు ప్రపంచం అంతా చూసుకుంటే ఒక కోలాహలం మొదలైపోయింది, హడావుడి మొదలైపోయింది. బిజీగా ఉన్నారు అందరూ. స్టార్ ఎప్పుడు పెట్టాలా, ఎలా పెట్టాలా, ఎంతది పెట్టాలా, చిన్నది పెట్టాలన్నా పెద్దది పెట్టాలా, అంటే
యేసును ఎరగకుండానే స్టార్ గురించి మాట్లాడతాం, యేసును ఎరగకుండానే క్రిస్మస్ గురించి చెప్తాం, యేసును ఎరగకుండానే ఆయన పేరు చెప్పి బట్టలు కొంటాం, పిండి వంటలు చేస్తాం, యేసును ఎరగకుండానే పండగ పేరు చెప్పి అప్పులు చేస్తా ఉంటారు ప్రజలంతా. అసలు యేసు ఎవరు అంటే చాలా మందికి తెలియని పరిస్థితి ఉంది. విశ్వాసంలో చాలా మందిలో కూడా ఆయన గురించి ఒక అవగాహన ఉండాలి. ఇప్పుడు మన బెరయాలో అలా ఉన్నారని నేను అనటం లేదు. మనం 1వ అధ్యాయం నుంచి 1 by 1 చూసుకుంటా వస్తుండగానే మనకు ఈ 42వ వచనములో క్రీస్తుని గురించి వ్రాయబడింది. మీరు కొద్దిగా టైం కలగజేసుకొని తర్వాత ఒక 2 నిమిషాలైనా చదవండి. తర్వాత 37 నుంచి చదవండి ఒకసారి. ఆ పండుగలో మహాదినము అయిన అంత్య దినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలను అని చెప్పాడు. ఎవరికైనా దాహం వేస్తే నా యొద్దకు రండి, నేను తీరుస్తానని చెప్పాడు. 1. 2, 38 నా యందు విశ్వాసముంచు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని చెప్పాడు. మీకు ఏమన్నా దాహం అయితే నా దగ్గరికి అన్నాడు. ఎవరైతే నన్ను నమ్ముతారో, నన్ను విశ్వసిస్తారో వారి కడుపులో నుండి జీవనదులు ప్రవహిస్తాయి, పారుతాయి అని చెప్పారు. తర్వాత ఇంకా 39లో తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. మనం ఇంకా ఆత్మను పొందుకోలేదు, ఆత్మ అనుగ్రహింపబడలేదు, అది త్వరలో జరుగుతాయి అని చెప్పాడు. చెప్పగానే అప్పుడు 3 విషయాలు చెప్తాడు. 1 దాహం గురించి, విశ్వాసం గురించి, ఆత్మను గురించి. ఈ 3 పదాలు ఉన్నాయి. దాహము, విశ్వాసము, ఆత్మ. ఈ విషయాలు చెప్పిన తర్వాత వెంటనే 40వ వచనములో జన సమూహములో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ప్రవక్త అని ఒప్పుకున్నారు. 100 మంది ప్రజలున్నారు, చాలా మంది ప్రజలున్నారు. అసలు కొద్దిమంది, అందరు కాదు, కొద్దిమంది అబ్బా ఈయన మాటలు వింటుంటే, ఈయన చెప్పేవి వింటా ఉంటే ఈయన ప్రవక్త అని మాకు అర్థమవుతుంది అన్నారు. ఈయన ప్రవక్త అని మేము నమ్ముతున్నాము అని అన్నారు. తర్వాత మరికొందరు 41లో ఈయన క్రీస్తే అని అన్నారు. ఒకే మాట, ఈయన క్రీస్తే. మనకు తెలుసు యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ అయ్యా మాకు క్రీస్తు తెలుసు, మెస్సయ కోసం మేము ఎదురు చూస్తున్నాము అని నాకు తెలుసు అని అంటారు. కానీ నీ ఎదుట ఉన్నాడేనమ్మా క్రీస్తు అనబడిన మెస్సయ అని యేసు ప్రభు చెప్పేదాకా తనను గురించి తను బయలుపరుచుకునేదాకా ఆమెకు తెలియట్లా. ఆయన ఎవరు సామాన్య మనిషి, సామాన్య వ్యక్తి అని అనుకుంటా ఉంది. అంటే అప్పుడు ప్రజలు, యూదులు, చాలా మంది ప్రజలు మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య మమ్మల్ని ఉద్ధరిస్తాడు, మెస్సయ్య మమ్మల్ని రక్షిస్తాడు, మెస్సయ్య మా పాపాలు తీసివేస్తాడు అని వాళ్ళకి తెలుసు. దానికోసం ఎదురు చూస్తా ఉన్నారు. కానీ ఆమె దగ్గర ఉన్న ఆయనే యేసుక్రీస్తు అని ఆమెకు తెలియదు. దాహమునకు నీళ్లు ఇవ్వమని అడిగిన వారు ఎవరు ఆమె గుర్తించలేకపోయింది. తర్వాత మాట్లాడుతుండగా తెలుసుకున్నది. ఇప్పుడు చూడండి, కొద్ది మంది ఆయన ప్రవక్త అని తెలుసుకున్నారు, కొద్ది మంది ఆయనే క్రీస్తు, ఇంకా ఎవరు కాదు. ఇంత మాటలు చెప్తున్నాడంటే ఆయన ఈ 7వ అధ్యాయం మొదటి నుంచి చూస్తా ఉంటే తండ్రిని గురించి మాట్లాడతాడు. దేవాలయంలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తాడు. ఈ చేయు బోధ నాది కాదు, నా తండ్రిది అంటాడు. ఆయన సత్యవతులని చెప్తాడు. 29లో ఆయన ఎరుగుదును అంటాడు. ఇలా ఇవన్నీ చెప్తా ఉంటే నాయన విశ్వాసం ఉంచు వారిని కడుపులోంచి జీవధారలు వస్తాయని చెప్పాడు. ఆత్మ గురించి చెప్తూ ఉండగా దాహమునకు కావాలంటే నా దగ్గరికి రండి అని చెప్పి ఇవన్నీ వింటూ ఉంటుండగా కొద్దిమంది ప్రవక్త అని గ్రహించారు, కొద్దిమంది క్రీస్తు అని గ్రహించారు. వెంటనే మరికొందరు ప్రశ్న వేశారు. వెంటనే ఏమి క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా అన్నారు.
కొద్దిమంది అంటే 3 రకాల మంది. కొద్దిమంది ప్రవక్త అన్నారు, కొద్దిమంది క్రీస్తు అన్నారు, కొద్దిమంది ప్రశ్నించారు. అసలు క్రీస్తు గలిలయలో నుంచి వస్తాడా, గలిలయలో నుండి వచ్చునా అన్నారు. వెంటనే ఇంకొకరు అన్నారు, ఆడ అందరూ అని లేదు, కొందరు అని లేదు, ఒక వ్యక్తి అని లేదు. ఏమని రాబడిందంటే 42లో, క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేమను గ్రామములో నుండి వచ్చును అని లేఖనము చెప్పుట లేదా అన్నారు కొంతమంది. అది అనగానే వారిలో డివిజన్ స్టార్ట్ అయింది, భేదాభిప్రాయాలు వచ్చాయి. ఇక్కడ రాయబడింది కింద 43లో, కాబట్టి ఆయనను గూర్చి జనసమూహములో వేదము పుట్టెను. అంటే కొందరు ప్రవక్త అన్నారు, కొందరు క్రీస్తు అన్నారు, కొంతమంది ఈయన దావీదు సంతానంలో పుట్టిన వాడు, మనం రక్షించడానికి వచ్చిన వాడు అని చెప్పారు. చాలా మంది నమ్మారు, చాలా మంది నమ్మలేదు. వారిలో కొద్దిమంది ఆయనను పట్టుకొనదలిచిరి గాని ఎవరును ఆయనను పట్టుకొన. చదివించిందంతా కొంత మన అవగాహన కోసం మాత్రమే, కానీ మన కాన్సెప్ట్, మన ధ్యానం 42వ వచనం మీదనే పెడదాం మన ఫోకస్. క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉన్న బెత్లెహేము గ్రామములో నుండి వచ్చును. ఇది రైట్, వాస్తవమా కాదా అనే సంగతులు మనము చూద్దాం. ఏమని రాబడింది? క్రీస్తు దావీదు సంతానములో పుడతాడు, దావీదు ఉండిన బెత్లెహేములో గ్రామములో నుండి వస్తాడు అని క్రీస్తు లేఖనం చెప్పడం లేదా అన్నారు కొద్దిమంది. అంటే చెప్పిందయ్యా, లేఖనాలు చెప్పబడ్డాయి పాత నిబంధన కాలంలో. మనం చూస్తే మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చూద్దాం ఒకసారి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని మనము చూస్తే, అక్కడ మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం, రెండు ఒకే విధంగా ఉంటాయి. చూడండి, బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఒక రకంగా క్రిస్టమస్ సందేశం ఏమో అనుకుంటున్నాను నేను కూడా కొన్ని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. అనుకోని విధంగా ఇట్లా వచ్చేసింది. ఒక 40 రోజుల ముందే మనకు దేవుడు ఇచ్చాడు ఒక వాక్యం. రైట్, ఇక్కడ ఆ వ్యక్తులు కొందరు క్రీస్తు అన్నారు, కొంతమంది ప్రవక్త అన్నారు. అసలు భేదాభిప్రాయాలు వచ్చాయి. వాళ్ళలో ఒక మంచి ఆలోచన చెప్పాడు. ఒరే నాయన, దావీదు సంతానంలో పుడతాడని చెప్పబడింది, బెత్లెహేములో పుడతాడని చెప్పబడింది, బెత్లెహేములో నుంచి వస్తాడని రాయబడింది. ఎక్కడ రాయబడింది? చెప్పుట లేదా లేఖనాలు చెప్తున్నాయి, గ్రంథాలు ఘోషిస్తున్నాయి, గ్రంథాల్లో వ్రాయబడ్డాయి, కావాలంటే చూడండి అన్నారు. ఇప్పుడు ఈ మాటలకు, ఈ మీకా గ్రంథంలో రాయబడిన మాటలకు, యెషయా ప్రవక్త ప్రవచించిన మాటలకు ఇంచుమించుగా 750 సంవత్సరముల నుండి 800 సంవత్సరాల పీరియడ్ ఉంది మధ్యలో. అంటే ఎప్పుడో 750 సంవత్సరాల క్రితం రాయబడిన ఆ పుస్తకములో ఆ బెత్లెహేము గురించి రాయబడింది. బెత్లెహేము ఎఫ్రాతా నీవు స్వల్ప గ్రామం. ఈ బెత్లెహేము ఎఫ్రాతా అనేది ఇంచుమించుగా ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. అంటే బెత్లెహేము అనేది చాలా చిన్న కుగ్రామం. బెత్లెహేము కంటే కొద్దిగా పెద్ద గ్రామం, పెద్ద పట్టణము ఎఫ్రాతా. అంటే ఉదాహరణకి ఒక మండల కేంద్రం లాంటిది ఎఫ్రాతా అయితే, చిన్న అందులో కుగ్రామము బెత్లెహేము అలాంటిది అన్నమాట. ఇదంతా కనానుకు సంబంధించిందే, కనాను దేశంలో. ఎందుకంటే ఆదికాండం 48వ అధ్యాయం 7వ వచనము చూస్తే అక్కడ ఈ బెత్లెహేము సంగతి కనబడుతుంది. ఆదికాండం 48:7లో
పద్దనారాము నుండి నేను వచ్చినప్పుడు ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరమున ఉండగా మార్గమున రాహేలు కనాను దేశములో నా ఎదుట మృతి పొందెను. అక్కడ బెత్లెహేము అను ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతిపెట్టి తిని. పాత నిబంధన కాలంలో నేను రాయబడింది బెత్లెహేము ఎఫ్రాతా పక్క పక్కనే ఉంటాయి, దగ్గర ఆ మార్గ రూటు అని. అక్కడ రాహేలు చనిపోయినట్టుగా ఆమె అక్కడ పాతిపెట్టినట్టుగా మనము చూస్తాం. అదే అందుకని ఈ మీకా ప్రవక్త కూడా ఆ 2 గ్రామాల గురించి ప్రవచిస్తున్నాడు. మీరు స్వల్ప గ్రామమే, మీకు ఏ గౌరవం లేని గ్రామం కావచ్చు, చిన్న గ్రామం కావచ్చు, కుగ్రామం కావచ్చు, ఒకరోజు రాబోతుంది మీ గ్రామం పేరు ప్రపంచ పటంలో ఉంటది, ప్రపంచం గుర్తిస్తుంది, ప్రపంచమంతా మీ గ్రామాన్ని దర్శిస్తారు, ప్రపంచమంతా మీ గ్రామాన్ని గురించి మాట్లాడుకుంటారు. ఆ రోజు వచ్చింది. ఒక 750 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపులను రక్షించడానికి, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి బెత్లెహేము గ్రామములో కన్యక మరియ గర్భమున యేసు ప్రభు జన్మించాడు. ఆ ప్లేస్ బెత్లెహేము. ఆ రోజు నుండి బెత్లెహేం స్టార్ మారిపోయింది. ఆ రోజు నుంచి బెత్లెహేమును విజిట్ చేయటం ఎక్కువైపోయింది. ఆ రోజు నుంచి బెత్లెహేం గురించి మాట్లాడుకోవటం ప్రారంభమైంది. ఆ విషయాలు ఇప్పుడు ఈ యోహాను సువార్త 7వ అధ్యాయంలో రాయబడ్డాయి, లేఖనాల్లో రాయబడ్డాయి కదా. మీకు తెలియదా? ఆయన క్రీస్తు అంటే అభిషేకుడు, యేసు అనగా రక్షకుడు, రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఈయనే అని చాలా మంది ఆడ చెప్పుకోవడం జరిగింది. ఆయన దావీదు సంతానములో పుట్టి చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో క్రీస్తు వంశావళి కనబడుతుంది అక్కడ. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఆయన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి, దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. ఇక మనం బైబిల్ గ్రంథంలో కొన్ని చూస్తే మనకు టైం 9:20 అయినట్టుంది కదా. ఓకే, ఏం ప్రాబ్లం లేదు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 23వ వచనం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 23వ వచనములో ఒక మాట కనబడుతుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 23వ వచనములో, అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకున్నారు. అంటే 22వ వచనంలో, అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వారిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడుటకు శక్తియు చూపును గలవాడు. దేవుడు ఆశ్చర్యకారం చేశాడు, అద్భుతకారం చేశాడు, స్వస్థతకారం చేశాడు. కారణం, ఆ రోజున వారి దగ్గర బైబిల్ లేదు తెలుసుకోవడానికి. స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలే ఆయన తెలుసుకోవడానికి మూలం. ఆయన శక్తి గ్రహించడానికి కారణాలు ఉన్నాయి. కానీ ఈ రోజున మనకు గ్రంథం ఇవ్వబడింది, వాక్యం ఇవ్వబడింది. ఆ వాక్యాన్ని నమ్మి, ఆ వాక్యాన్ని విశ్వసించి, ఆ వాక్యాన్ని తెలుసుకొని వాక్యం ప్రకారం వెళ్ళాలి అని మనకు ఒక గైడ్ ఇచ్చాడు, ఒక టెక్స్ట్ బుక్ ఇచ్చాడు. ఆ రోజున వాళ్ళకి గైడ్ లేదు, ఆ రోజున వాళ్ళకి టెక్స్ట్ బుక్ లేదు. వాళ్ళకి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను బేస్ చేసుకొని వారు యేసు ప్రభువుని నమ్మేవారు. ఈ రోజున మన వాక్యం, చెప్పబడుతున్న వాక్యాన్ని విని నమ్మి విశ్వసించి రక్షించబడాలి అనేది దేవుని సంకల్పం. ఒక్కోసాట అక్కడక్కడ అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో, కొందరి జీవితాల్లో వారి భక్తిని బట్టి, వారి విశ్వాసాన్ని బట్టి ఒక్కోసారి ఆయన మహిమను ప్రజలకు చూపించడం కోసం ఆ దేవుడు అద్భుతకరాలు, ఆశ్చర్యకరాలు జరిగిస్తాడు. కానీ అప్పుడు చేసిన అంతగా ఆ విధంగా ఇప్పుడు చేయడానికి దేవుడు ఇష్టపడట్లేదు. కారణం ఏంటంటే చేస్తాడు, కానీ చేస్తుంటే ఎంతగాడికి ప్రజల చూపు, ప్రజల ఆలోచన అద్భుతాల వైపే వెళ్తుంది, సూచక క్రియల వైపే వెళ్తుంది.
ఆశ్చర్య కార్యాల వైపు వెళ్తుంది కానీ యేసు ప్రభువుని నమ్మడం లేదు. అందుకు ఆయన ఇప్పుడు వాక్యాన్ని విని వాక్యాన్ని గైకుని వారు మరిమ కంటే ధన్యులు అని యేసు ప్రభు చెప్పాడు. ఇంకొక మాట, ఇంకొక 2 విషయాలు కూడా చెప్తారు రిఫరెన్సులు. అంటే దావీదు కుమారుడు అని ఎక్కడెక్కడ పిలువబడ్డాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 22వ వచనం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా, మనకు ఇది అండర్లైన్ చేయండి, దావీదు కుమారుడా. ఇందాక ప్రజలు ఆ మూగవాడు మాట్లాడేసరికి, ఆ అద్భుతకారం జరిగేసరికి ప్రజలు మాట్లాడుతున్నారు. ప్రజలు విస్మయం చెంది, అబ్బా ఏంది ఈయన దావీదు కుమారుడు కదా, దావీదు కొడుకు కదా అన్నారు. ఇప్పుడు కనాను స్త్రీ అంటుంది డైరెక్ట్ గా, దావీదు కుమారుడా నన్ను కనికరించు, నన్ను కరుణించు, నా కుమార్తె దయ్యం పట్టింది. ఇంకా వరుస పెట్టారు అందరూ. అక్కడ అద్భుతకారం చేశాడు కదా, ఇంకా కళ్ళు లేనోళ్ళు, కాళ్ళు లేనోళ్ళు, చెవు లేనోళ్ళు, అనారోగ్యంగా ఉన్న ప్రతి వ్యక్తి ఇంకా ఈ అద్భుత కార్యం కోసం, స్వస్థత కోసం యేసు ప్రభు ఒక గిఫ్ట్ పట్టారు. అందుకని యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా 1000 మంది 100 మంది ప్రజలు వచ్చారు. ఇప్పుడు కూడా స్వస్థత కూటం అంటే 100 మంది ప్రజలు ఉంటారు. రక్షణ సువార్త కూడిక అని పేరు పెడితే ఎవరు రారు. కానీ యేసు ప్రభు మనకు చెప్పింది, ఇప్పుడు మనకు చెప్పిన బాధ్యత సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నిజంగా ఇది ఖచ్చితంగా ఈ భూమి మీద ఒక హెబ్రోన్ ఫెలోషిప్, భక్తి సింగర్ సహవాసం అంటారు కదా, వాళ్ళు కానీ బ్రదరన్ ఫెలోషిప్ కానీ LEF వాళ్ళు కూడా చక్కగా యేసు క్రీస్తు సువార్తను చక్కగా ప్రకటిస్తున్నారు. పత్రికలు పంచడం, సువార్తను యేసు ప్రభువును చూపించడం, యేసు ప్రభు దగ్గరికి ప్రజలు నడిపించడం చేస్తున్నారు. బయట వాళ్ళు గందరగోళం చేసేసి వారికి శిష్యులుగా మార్చేసుకుంటున్నారు. సరే, ఇక్కడ ప్రజలు చెప్పారు దావీదు కుమారుడని, ఇక్కడ కనాను స్త్రీ చెప్పింది దావీదు కుమారుడని. ఇంకొక మాట 21వ అధ్యాయం 9వ వచనం, 21వ అధ్యాయం 9వ వచనములో, జన సమూహములలో ఆయనకు ముందు వెలుచుండు వారును వెనక వచ్చుచుండు వారును దావీదు కుమారునికి జయం. వీళ్ళు కూడా దావీదు కుమారుడు అన్న ఎవరు? బెత్బగా అనే గ్రామంలో వచ్చినప్పుడు, ఆయన ఒలివే చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్బగా దగ్గరకు వచ్చినప్పుడు, అయ్యా అక్కడ గాడిద పిల్ల ఉంటుంది మీ ఊరు, ఒక ఊర్లోకి వెళ్ళినప్పుడు ఆ గాడిద పిల్లని తీసుకురాపండి అంటే అది తెచ్చినప్పుడు ఆయన మందిరంలోకి వెళ్తున్నాడు, దేవాలయంలోనికి వెళ్తా, ఆ ఊర్లోకి వెళ్తా ఉంటే అందరూ యేసుకు జై, దావీదు కుమారునికి జై, హోసన్నా హోసన్నా అనే పాట పాడి ఆయనకు జయధ్వనాలు చేసి ఆయనను గ్రామంలోకి ఆహ్వానించినట్టుగా తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం. అప్పుడు వారు పలికిన పదం ఏంటంటే దావీదు కుమారుడా. ఇంకా చాలా ఉన్నాయి, ఒక మాట చెప్తా, టైం అయిపోయింది. మార్కు సువార్త 10:48లో కూడా గుడ్డివాడు దావీదు కుమారుడా నజరేయుడైన యేసు నన్ను కనికరించు అన్నాడు. నన్ను కనికరించు అన్నాడు. అంటే గుడ్డివాడు తెలుసుకున్నాడు ఆయన దావీదు కుమారుడని. కనాను స్త్రీ గ్రహించింది దావీదు కుమారుడు అని. ఆడున్న ప్రజలు గమనించారు దావీదు కుమారుడు అని. ఈ దావీదు ఎవరు అంటే బెత్లెహేమీయుడు. దావీదు ఎవరు? బెత్లెహేముడు. ఎవరు ఈ అసలు దావీదు అంటే, ఋతు గ్రంథం 1:19 ఋతు భర్తను కోల్పోయి బెత్లెహేముకు వస్తుంది అత్తతో అవుతాయి. బోయాజును పెళ్లి చేసుకుంటే ఋతు బోయాజులు ఒబేదేదును కంటే, ఒబేదేదు యెషయిను కంటే, యెషయి దావీదును కన్నాడు. ఆ దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. దావీదు సంతానములో యేసు ప్రభు పుట్టాడు. ఇది చరిత్ర. ఇది ఒక్క 60 సెకండ్లలో 1 నిమిషంలో చెప్పడానికి కుదరదు, చెప్తున్నాను. ఇది సంగతి. అయితే ఆయన యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఆయన భుజముల మీద రాజ్యభారము ఉండును. ఎవరైనా మత్తయి సువార్త 2:1లో బెత్లెహేములో పుట్టిన యేసుక్రీస్తు, బెత్లెహేములో నుంచి వచ్చిన వాడు ఎవరు అంటే యెషయా గ్రంథం 9:6లో ఆయన రాజు. మత్తయి సువార్త చెప్పిందంటే రాజుగా పుట్టాడు. ఆయన రాజులకు రాజు
ప్రభువులకు ప్రభు. 1వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనంలో దావీదు ఎఫ్రాతీయుడైన యెషై కుమారుడు. ఇంకొక మాట చెప్తా మీకు. యెషయిను బైబిల్ ఇద్దరు ఉన్నారు, ఒకరు కాదు. యెషయా ప్రవక్త వేరు, యెషయి వేరు. యెషయా ప్రవక్త బైబిల్ గ్రంథంలో 12 మంది చిన్న ప్రవక్తలు ఉన్నారు, 5 మంది పెద్ద ప్రవక్తలు ఉన్నారు. 5 మంది పెద్ద ప్రవక్తలలో ఒక ప్రవక్త యెషయా. ఆయన గారు మీరు చూడండి, బైబిల్ పుస్తకం తీసి యెషయా గ్రంథం అని ఉంటుంది. యెషయా ఇక్కడ దావీదు తండ్రి యెషయి. ఈయన బెత్లెహేమీయుడు. ఈ బెత్లెహేమీయుడికి పుట్టినవాడు దావీదు సంతానంలో చాలా చాలా సంవత్సరాల తర్వాత, తరాల తర్వాత పుట్టినవాడే యేసుక్రీస్తు. ఇంతకు ఏమర్థమైందో నాకు 25 నిమిషాలు అయిపోయింది. ఏమర్థం అవ్వాలంటే మన బైబిల్ స్టడీ కాబట్టి మనము వీ మస్ట్ నో అబౌట్ అవర్ జీసస్ క్రైస్ట్. మనం యేసు ప్రభు గురించి మనం సంపూర్ణంగా తెలుసుకోవాలి. ఒక అర్ధగంట బైబిల్ స్టడీలో కూడా తేలిది కాదు. ఒక అవగాహన కలిగి ఉండాలి. అమ్మా మీ నాన్న ఎవరంటే చెప్తాం, మీ జేజు నాన్న అంటే చెప్తాం, వాళ్ళ నాన్న ఎవరంటే చెప్పలేము. ఇప్పుడు వస్తున్న పరిస్థితులలో ప్రతి సంఘం, ప్రతి విశ్వాసి, ప్రతి వ్యక్తి ప్రాముఖ్యంగా సావుకులమైన మనం యేసుక్రీస్తుని గురించిన సంపూర్ణమైన సమాచారం మన ఎదుట ఉండాలి. యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు అందరి ప్రభు, యేసు ప్రభు మంచివాడు, యేసు ప్రభు అద్భుతం చేస్తాడు, యేసు ప్రభు పరలోకం చేరుస్తాడు, యేసు ప్రభు మరణించాడు, యేసు ప్రభు రక్తం చిందించాడని ఈ పదాలు మాత్రం తెలుసు. కానీ మరింత హిస్టారికల్ గా ఆయన గురించిన సంపూర్ణమైన మరింత అవగాహన మనము కలిగి ఉండాలి అనేది నా అభిప్రాయం. అంటే ఇక్కడ ఏం చెప్తాడు యోహాను సువార్త 7వ అధ్యాయం 29లో నేను ఆయన యొద్ద నుండి వచ్చి తిని ఆయన నన్ను పంపెను, నేను ఆయనను ఎరుగుదును, ఈయన తండ్రి నీ ఎరుగుదును అంటున్నాడు. ఆ తండ్రి సత్యవంతుడు అని చెప్తున్నాడు. నా తండ్రి సత్యవంతుడు, ఆయన పంపితే వచ్చాను, నాదేం లేదు, ఈ బోధ కూడా నాది కాదు, ఆయనదే, ఆయన గురించి ప్రకటిస్తున్నాను అని చెప్తాడు. పిల్లలు ఈ రోజున నేను కూడా మన ప్రభువైన యేసుక్రీస్తును ఎరిగి ఉండాలని, తెలుసుకొని ఉండాలని. ఎరగని వారు ఎవరు లేరు, ఇప్పుడు పాల్గొన్న వాళ్ళలో తెలియని వారు ఎవరు లేరు. తర్వాత ఎవరైనా యూట్యూబ్లో వినేవారు ఉంటే, ఒకవేళ నమ్మని వారు ఉంటే నమ్మాలి అని, ఈ యేసుక్రీస్తుని తెలుసుకోవాలని. ఈ యేసుక్రీస్తే పాపుల రక్షకుడు, ఈ యేసుక్రీస్తు నశించిన దాన్ని వెనక రక్షించడానికి వచ్చిన వాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినని రాయబడిన సంగతి మనం సూటిగా ప్రజలకు చాటి చెప్పాలి. అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు, మనం కూడా తెలుసుకోవాలి. ఇంకా ఎరగని వారు ఉంటే, తెలుసుకుని వారు ఉంటే, నమ్మని వారు ఉంటే నమ్మాలని, ఇంకా ఎరగాలని, తెలుసుకోవాలని ఈ క్లుప్తంగా ఈ చిన్న మాట చెప్పి నా మాటలు ముగిస్తున్నాను. మరోసారి అవకాశం ఉంటే తెలుసుకుందాం. 9:30 అయింది. దేవుడి మాటలు దీవించును గాక. సమయాన్ని పెద్దలకు హ్యాపీ బ్రదర్కి అప్పగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. అందరికి వందనాలు. చక్కని వాక్యం అందించిన రవి బ్రదర్కు అన్న హ్యాపీ నగర్ అన్నాలన్న ఒక ప్రేయర్ రిక్వెస్ట్ అన్నయ్య. ఒక ప్రేయర్ రిక్వెస్ట్ అన్నయ్య. వందనాలు. చెప్పండి. మా అమ్మగారు పేరు సుందరమ్మ గారు అన్నయ్య, కొంచెం అనారోగ్యంగా ఉన్నారు, ప్రేయర్ చేయండి. విషయం ఏంటంటే కొంత నరము అట్లా బాగా కొంతసేపు క్రితం బాధపడ్డారు. హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతూ మెడిసిన్ తీసుకుంటున్నారు. అలాగే సహోదరి మంజుల నిమిత్తం కూడా ప్రేయర్ చేయండి అన్నయ్య, అనారోగ్యంగా ఉన్నారు. ఇరువురు నిమిత్తం ప్రేయర్ చేయండి. సరే అన్నయ్య, థ్యాంక్ యూ. సుందరమ్మ? అవునన్నయ్య, అవునా. సుందరమ్మ కదా? సుందరమ్మ అన్నయ్య. నా మిస్సెస్ పేరు సోదరి మంజుల.
ఇరువురి నిమిత్తం ప్రేయర్ చేయండి. థ్యాంక్ యూ.